హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ కేశవ. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి చేసేయండి. ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. ఒక గ్రామంలో తనిక మరియు ఊర్మిళ అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వీరు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండేవారు. వీరు అన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. అయితే వీరి వీరి ఉండే గ్రామంలోకి కొత్తగా ఒక కుటుంబం వచ్చింది. ఆ కుటుంబం వారు చాలా మంచివారు. వారికి ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు స్నేహలత. అయితే ఆ స్నేహలత గురించి చెప్పాలంటే చాలా మంచి అమ్మాయి. డబ్బు అంతగా లేదు, కానీ మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి. అయితే తనిక అండ్ ఊర్మిళ ఒకరోజు ఊరు ఊరిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కాలక్షేపంతో. అయితే ఆ సమయంలో స్నేహలత అనే అమ్మాయి వీరికి కనిపించింది. ఓ హాయ్ అని ఇద్దరికిద్దరు ఈ అమ్మాయితో పరిచయం చేసుకున్నారు. అయితే స్నేహలత గురించి మాట్లాడుకున్నారు. కొద్దిసేపు వీరందరూ కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. అయితే కొద్దిసేపటికి స్నేహలత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఊర్మిళ మరియు ఊర్మిళ మరియు తునిక ఇద్దరు అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఆ మర్నాడు రోజు తనిక, ఊర్మిళ వీరిద్దరూ స్నేహలత గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమి మాట్లాడుకుంటున్నారంటే, నాకు తెలిసి స్నేహలత చాలా మంచి అమ్మాయి అని ఊర్మిళ అంటుంది. కాదు కాదు కాదు, తనిక అలానేం కాదు, ఆ అమ్మాయి మంచి అమ్మాయి కాదు అని అంటుంది. అయితే వీరి ఇద్దరు ఒక ప్లాన్ ప్రకారం అనుకున్నారు. అయితే స్నేహలత మంచి అమ్మాయా కాదా అనుకున్నారు. అయితే వీరు ఒక అండర్స్టాండ్ ప్రకారం ఏదైనా ఏదైనా చేయాలి, ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలని కొంత డబ్బును స్నేహలతకి వీరు ఇచ్చారు. సో అయితే స్నేహలత, నాకు డబ్బు వద్దు, నాకు డబ్బు కావలసినప్పుడు నేనే మిమ్మల్ని అడుగుతాను అని చెప్పింది. సో ఇలా వీరు ఒక పరీక్ష పెట్టడంతో ఆ అమ్మాయి గురించి స్నేహలత తెలుసుకున్నారని నేను ఈ వీడియో ద్వారా చెప్తానున్నాను. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ వాయిస్ ఆఫ్ కేశవాణి. థ్యాంక్ యూ.